నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫ్యూచర్ సింపుల్ టెన్స్ నేర్చుకుందాం. ముందుగా ఫ్యూచర్ సింపుల్ టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్యూచర్ సింపుల్ టెన్స్ను భవిష్యత్తులో జరగబోయే లేదా చేయబోయే పనులను చెప్పడానికి ఉపయోగిస్తాం. ఉదాహరణకు మనం ఇలా అంటాం: నేను రేపు ఆఫీస్కి వెళ్తాను. నేను నెక్స్ట్ ఇయర్ రోజువారీ వెళ్తాను, వెళ్తాము, చేస్తాను, వస్తారు వంటి పదాలు మాట్లాడుతుంటాం కదా, అదే ఫ్యూచర్ సింపుల్ టెన్స్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ షాల్ కమ్ టుమారో అంటే నేను రేపు వస్తాను. హీ విల్ పాస్ ద ఎగ్జామ్ అంటే అతను ఎగ్జామ్ పాస్ అవుతాడు. దే విల్ అటెండ్ ద మీటింగ్ అంటే వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవుతారు. ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ముందుగా సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత షాల్ లేదా విల్ వస్తుంది, ఆ తర్వాత వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. స్ట్రక్చర్: సబ్జెక్ట్ ప్లస్ షాల్ లేదా విల్ వస్తుంది, ప్లస్ వర్బ్ ఒకటి, ప్లస్ ఆబ్జెక్ట్ గ్రామర్ ప్రకారం. ఐ మరియు వీతో షాల్ ఉపయోగిస్తారు, మరియు యూ, దే, షీ, హీ, ఇట్తో విల్ ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఐ షాల్ గో అంటే నేను వెళ్తాను. హీ విల్ గో అంటే అతను వెళ్తాడు. కానీ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇంగ్లీష్లో షాల్ యొక్క ఉపయోగం దాదాపు లేకపోయింది. ప్రజలు ఐతో కూడా విల్ ఉపయోగిస్తున్నారు, వీతో కూడా విల్ ఉపయోగిస్తున్నారు. అందుకే నా సలహా ఏమిటంటే, షాల్ను గుర్తుంచుకోవడానికి ఎక్కువ సమయం ఖర్చు చేయకండి. గ్రామర్ ప్రకారం ఐ మరియు వీతో షాల్ వస్తుందని చెప్పవచ్చు, కానీ నవ్వడేస్ దాదాపు అందరూ విల్నే ఉపయోగిస్తున్నారు. కాబట్టి ప్రాక్టికలీ గుర్తుంచుకోండి: సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్, అంతే. ఇది మాత్రమే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ షాల్ లెర్న్ క్రికెట్ లేదా ఐ విల్ లెర్న్ క్రికెట్ అంటే నేను క్రికెట్ నేర్చుకుంటాను. ఐ విల్ డూ మై ఎంటెక్ నెక్స్ట్ ఇయర్ అంటే నేను వచ్చే సంవత్సరం ఎంటెక్ చేస్తాను. హీ విల్ గివ్ అస్ ఎ పార్టీ అంటే అతను మాకు ఒక పార్టీ ఇస్తాడు. షీ విల్ మీట్ రవి అట్ 9 PM టుడే అంటే ఆమె ఈ రోజు రాత్రి 9 గంటలకు రవిని కలుస్తుంది. ఐ విల్ గివ్ యూ దిస్ బుక్ టుమారో అంటే నేను ఈ పుస్తకాన్ని మీకు రేపిస్తాను. చూడండి, ఇవన్నీ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్న వాక్యాలు, అంటే భవిష్యత్తులో జరిగే పనులు. వీ విల్ ఈట్ దిస్ సాటర్డే ఇన్ అవర్ కాలేజ్ క్యాంటీన్ అంటే ఈ సాటర్డే మన కాలేజ్ క్యాంటీన్లో తింటాము. హీ విల్ బై అ న్యూ కార్ ఆన్ ది ఒకేజన్ ఆఫ్ దివాళీ అంటే అతను దివాళీ సందర్భంగా ఒక కొత్త కార్ కొనుగోలు చేస్తాడు. ఐ షాల్ కాల్ యూ లేదా ఐ విల్ కాల్ యూ అంటే నేను నీకు ఫోన్ చేస్తాను. ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 10 minutes అంటే నేను ఈ పనిని 10 minutesలో పూర్తి చేస్తాను. ఐ షాల్ వేకప్ అట్ 5 గంటల ఉదయం టుమారో అంటే నేను రేపు ఉదయం 5 గంటలకు లేస్తాను. అవర్ చైర్మన్ సర్ విల్ డిస్ట్రిబ్యూట్ ప్రైజెస్ ఆన్ స్పోర్ట్స్ డే అంటే మన చైర్మన్ సర్ స్పోర్ట్స్ డేని ప్రైజెస్ పంచుతారు. యూ విల్ హ్యావ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వీక్ మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్లో మీకు ఒక హింట్ ఇవ్వబడుతుంది. హింట్ పైన చేస్తారు, చేస్తానస్తాను, చేస్తాడు వంటి పదాలు రాసుంటాయి. ఆ పదాలను చూసి ఇది భవిష్యత్తులో జరగబోయే అని వెంటనే అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఫ్యూచర్ సింపుల్ టెన్స్ను ఉపయోగించాలి. ఒక విషయం గుర్తుంచుకోండి: హింట్ను కేవలం చూడండి, చదవకండి. హింట్ కేవలం టెన్స్ను గుర్తించడానికి సహాయం చేయడానికి మాత్రమే ఉంటుంది. కింద మీకు ఒక సబ్జెక్ట్ మరియు ఒక వర్బ్ ఇవ్వబడతాయి. వాటిని ఉపయోగించి మీరు ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో ఒక పూర్తి సెంటెన్స్ను గట్టిగా మాట్లాడాలి. ఉదాహరణకు మీరు ఇలా చెప్పాలి: వీ విల్ గో ఫర్ అ వాక్. మీరు ఇలా చెప్పాలి: హీ విల్ గో టు స్కూల్. మీరు ఇలా చెప్పాలి: ఐ విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్. గుర్తుంచుకోండి, ఇది కేవలం గ్రామర్ ప్రాక్టీస్ మాత్రమే కాదు, స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా. అందుకే ఫ్రెండ్స్, ఇదే ఫ్యూచర్ సింపుల్ టెన్స్. ఫ్యూచర్ సింపుల్ టెన్స్ను భవిష్యత్తులో జరగబోయే లేదా చేయబోయే పనుల గురించి మాట్లాడడానికి ఉపయోగిస్తాము. దీని సులభమైన స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్, అంతే. ఇది మాత్రమే